హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంతర్జాతీయ టీ20లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడే శతకం టీ20 ప్రపంచ కప్ 2024తో ముగిసింది. ఈ మెగా ఈవెంట్ తర్వాత ఈ ముగ్గురు టీమిండియా తరపున పోటీ ఫార్మెట్కు వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో టీ20లో భారత్ జట్టు కొత్త కెప్టెన్ ఎవరా అన్న ఆసక్తి నెలకొంది. క్రికెట్ వర్గాల్లో రచ్చ జరుగుతుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ సెలెక్టర్ శుభాకంఠం తన అభిప్రాయాలు పంచుకున్నారు. తన దృష్టిలో టీమిండియాను ముందుకు నడిపే సామర్థ్యం ఇద్దరి దగ్గరైతే ఉంది. ఈ మాజీ వికెట్ కీపర్, కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ సెలెక్టర్ల నిర్ణయం అంతా ఆధారపడి ఉందని పేర్కొన్నాడు. శుభాకంఠం మాట్లాడుతూ, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల నుండి రిటైర్ అయ్యాడు. ఇకపై అతడు టీమిండియా తరపున పోటీ ఫార్మెట్కు ఆడడు. కాబట్టి అతడి వారసుడిని ఎంపికైనా ప్రస్తుతం అందరూ దృష్టి పడుతుంది. నా దృష్టిలో ఇద్దరికీ ఆ అవకాశం ఉంది. లాజికల్గా చూస్తే హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయాలి. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్లో 2024లో అతడి పైన కెప్టెన్గా నియమించింది బోర్డు. గతంలోనూ రోహిత్ గైక్వాడ్లో అతడు సారథ్యం వహించాడు. రానున్న 2 ఏళ్లలో మరోసారి టీమిండియా పోటీ వరల్డ్గా పొందుకుంది. అప్పటికి పూర్తి స్థాయిలో జట్టు ఉన్నదని కావాలి. ముఖ్యంగా కెప్టెన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. సూర్యకుమార్ యాదవ్ గురించి కూడా రచ్చ జరగాల్సిన అవశ్యం అయితే ఉంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్తో అతడు కెప్టెన్గా వ్యవహరించి జట్టును గెలిపించాడు. ఖచ్చితంగా అతడు కూడా టీమిండియా టీ20 కెప్టెన్గా సరైన ఆప్షనే అని అనిపిస్తుంది. వీరిద్దరిలో ఎవరిని సారథి చేయాలన్నా కొత్త కోచ్ నిర్ణయం తీసుకుంటారు అని పేర్కొన్నాడు. తననైతే ఇద్దరికీ కెప్టెన్ అయ్యే అర్హత ఉందని చెప్తున్నాడు. శుభాకంఠం సోనీ ప్రెస్ మీట్లో ఇలా చెప్పుకొచ్చాడు. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.